రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ముందు ప్రాపకం కోసం చేసిన గిమ్మిక్ లో హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు చెప్పు తీసుకొట్టింది. పక్కెళ్ళాడుకోరా చాలు నీ ఓవర్ యాక్షన్ లో, నీ రాజకీయ ఉనికి బ్రహ్మాండమైన ఎలివేషన్లు దొరికాయని. అవన్నీ స్పేర్ చేయని వ్యవస్థలు మనకుంటుండగా రక్షణగా, శ్రీరామ రక్షగా, వీళ్ళందరినీ తొడిగంగాలందరినీ ఎంటర్టైన్ చేయవలసిన అవసరం ఉంటుందమ్మా. ఎవరికి భయం పడతారు, ఎవరికి భయపిస్తారు? ప్రసాద్ గారు ఒక్కటి చెప్పండి సార్, అంటే ఒక చిన్న క్లారిటీ అంతే. ఇంకొక కన్క్లూజన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే జనరల్ గా కవిత స్పందించిందో చిన్న విషయమే అనుకోండి, ఇన్ కేస్ దాన్ని ఎట్లాగా మళ్ళీ డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు. కవిత కన్నా ఒక విషయం, తెలంగాణ జర్నలిస్టులు కేవీఆర్ అన్న విషయంలో ప్రతిస్పందించింది చూస్తే, చిన్న కుర్రాడైన కేవీఆర్ కే అంత జర్నలిస్ట్ సంఘాలు ప్రతిస్పందన ఉంటే, ఓ మహావృక్షం నటి నాగేశ్వరరావు గారితో పెట్టుకుంటే మలయాళం సినిమా డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ కనబడుద్ది. ట్రై చేయమని ఒకసారి వెయిటింగ్ ఇక్కడ. నేను అది కూడా చెప్తున్నా. అంతే అంటారా? ఏమనుకుంటున్నారు వ్యవస్థల్ని? గతంలో కూడా బీఆర్ఎస్ ఉండేటప్పుడు కూడా బీఆర్ఎస్ కి జగన్ కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి, కేసీఆర్ గానీ జగన్ కి గానీ. సో ఇప్పుడు కవిత రావడం, స్పందించడం వెనకాతల కవిత కేసీఆర్ ఒకటే, వాళ్ళిద్దరి మధ్య కూడా ఏవి లేవు, ఇదంతా ఒక డ్రామా. సో మళ్ళీ ఇప్పుడు కవిత రావడం వెనక విషయంలోనే జగన్ కి సపోర్ట్ ఇస్తున్నట్టనంటే, ఈయనకి నాగేశ్వర్ గారికి సపోర్ట్ ఇస్తున్నట్టు అని అంటున్నారు. సో దీనికి ఏమంటారు మీరు? ఈవిడ మా పనికిమాల క్వశ్చన్ రేస్ ఎంత తిప్పి మళ్ళీ దరిద్రం. ఈవిడెవరు అసలు? ఒక చిన్న బుడంకాయ రాజకీయ తెలంగాణ అన్నప్పుడు చిన్న పార్టీ మొత్తానికే అనుకుంటాం. అంతగా తెలంగాణ సమాజంలో, తెలంగాణ చైతన్యవంతమైన సమాజంలో, తెలంగాణ రక్షణ, తెలంగాణలో ప్రతి పోరాటానికి ఒక సాయుధ పోరాటాల నుంచి మొదలైన ఉద్యమాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకోవడం ఎలాగో తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జల్ల కొట్టడం కూడా తెలుసు తెలంగాణ సమాజానికి. ఒక తెలంగాణకి ఒక ఏపీకి అని కాదు. నాగేశ్వరరావు గారి విశ్లేషణ ప్రపంచంలో ఉన్న ప్రతి రాజకీయ అంశాన్ని, ప్రతి సమస్యని విశ్లేషిస్తాడు ఆయన. నిన్న దొల్లగొట్టాడు చూసావు కదా, పెట్రోల్ డీజిల్ సమస్య మీద మాట్లాడమని ఉండనా? అది ఆయన స్థాయి, ఆయన స్టేచర్. ఆయన స్టేచర్ కోసం అర్రులు చాచవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన నేను పొగిడితే వచ్చేది కూడా నాకేం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక కాంటెంప్లేటరీ పాలిటిక్స్ లో కొంతమంది కొన్ని చేస్తున్న విషయాల మీద కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎవరికి అనుగుణంగా వాడు మలుచుకోవడానికి ప్రయత్నాల్లో వాడికి నచ్చని విషయాల్ని అవతోడి మీద ఆపాదించి వీడు వాడని గొంత కట్టడం మీ చేతకంతనం. మీ చేతకంతనాన్ని నిజంగా నెక్కచ్చిగా నిలబడే మనుషుల మీద ఆపాదించి మాట్లాడకండి. అది మీ ససవతనానికి ఇంకోసారి నిదర్శనం. సార్ ఇప్పుడు ఫైనల్ గా ఒకటే అన్నిటికీ క్లారిటీ వచ్చేసింది. అసలు అక్కడ ఆ ఇష్యూ జరిగిందా లేదా అన్నదే ఇప్పుడు క్లారిటీ ఏమీ లేదు. అసలు ఇది నిజంగానే ఆ మీటింగ్ లోనా, అది మాట్లాడారా లేదా? ఇప్పుడు పుచ్చకాయల్లో కనుక భుజాలు తోడుకున్నాడు సామెత నీకు తెలిసింది తెలియదు. మరి సామెత నీకు కొట్టసాడు కనబడుతుంటే అంతే అంటారా? రైట్ సార్. అపానం మింగిన బేపనమ్మ సామెత ఉంటుంది తెలుసు కదా, అది బీజేపీ వాళ్ళు గమ్మున ఉన్నారు కదా. చిరకాల మిత్రుడు అని అన్నారు కదా. అదే అన్నప్పుడు చిరకాల మిత్రుడు ఉన్నప్పుడు క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళే కాపాడుకున్నారు కదా. గాంధారి చుట్టూ దుర్యోధన కాపాడినట్టు నాదల మనోరే కదా జనసేనని, పవన్ కళ్యాణ్ కాపాడింది. దానికే కదా ఈల్డే నాగేశ్వరరావు గారు స్టేచర్ కూడా మర్చిపోయినా సరేలే విత్డ్రా చేసుకుంటాను, ఖాళీ పని కానీ ఇచ్చుకోండి అన్నారు. సారీ అయితే చెప్పలేదు ఆయన, సారీ చెప్పలేదు, విత్డ్రా చేసుకుంటా అన్నాడు. రైట్. సో ఇది ఇంకా ఆగిపోతుంది అనుకోవచ్చా సార్? ఆగపోతే వాడికి నష్టం, జనసేనకే నష్టం, ఆయనకి కాదు, బీజేపీకి ఇంకా డ్యామేజ్. టీడీపీ ఎందుకు ఎక్కువ స్పందిస్తుంది? దాని పైన కంప తగిలించుకున్నారు ఎందుకు? ఒకే ఒక్క పదానికి. అంటే ఫస్ట్ కండువా కప్పింది వాళ్ళే, వాళ్ళ నుంచే కండువా. లాంగెస్ట్ ఫ్రెండ్ ఎవరు, షార్టెస్ట్ ఫ్రెండ్ ఎవరు అన్న కోణాన్ని నేను విశ్లేషించాడు. లాంగెస్ట్ ఫ్రెండ్ అంటే 14 నుంచి రాజకీయ క్షేత్రంలో 26 దాకా నెక్కచిక్క బీజేపీకి నిలబడింది వైఎస్ఆర్సీపీ. ఓకే. ఎందుకు? వాళ్ళు ప్రతి బిల్లుకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్. ఏమన్నా బయట నుంచి సపోర్ట్ చేస్తాం. వీళ్ళ శంకెక్కే కార్యక్రమం లేదు. బీజేపీ ఇచ్చిన ఆఫర్ కి శంకెక్కడానికి సిద్ధమని నా విశ్లేషణలు కూడా అవే ఉన్నాయి మొదటి నుంచి. 26-24 ఎలక్షన్స్ కి లోపలికి ఎవరు వస్తారు అన్న ఆఫర్ ఉంది ఇద్దరికి. ఒకటి వైఎస్ఆర్సీపీకి ఉంది, తెలుగుదేశానికి ఉంది. తెలుగుదేశం బేగాలు పోతే నక్షత్ర కూడా రాయబరంలాగా వీళ్ళతో చేయించి పవన్ కళ్యాణ్ అనే మాధ్యమాన్ని వాడి వాళ్ళు చంకెక్కారు. ఇక్కడ ఇగో జస్టిఫై అయింది తెలుగుదేశానికి ఆ కాన్సెప్ట్ లో. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇగోని కోల్పోయిన బీజేపీ నా ప్రాస్పెక్టివ్ లో అయితే బలవంత బ్రాహ్మణత్వం లాగా వద్దన్న తలకాయ నొప్పిని పవన్ కళ్యాణ్ అనే ఆబ్లిగేషన్ త్వరగా చంకన ఎత్తుకోవాల్సి వచ్చింది. లోపలికి వచ్చారు కాబట్టి. ఎప్పుడు చెప్తాను నేను, 12 సీట్లు తేడా ఐఎన్డీఏకి ఎన్డీఏ కూటమికి. రాష్ట్రపతి గారి దయాదాన దీక్షలతో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం. ఎవడని కాదంటే నాతో డిబేట్ కి ఆర్గ్యుమెంట్ కి నేను రెడీ. ఇంచుమించు అదే 11 సీట్లు తేడా కదా స్టాలిన్ కి, సారీ విజయ్కి. ఏమైంది అప్పుడు? ఎందుకు కాన్స్టిట్యూషన్ అంత ప్రభావం అయింది? అదే మాట నరేంద్ర మోడీ గారికి చెప్పొచ్చు కదా ఫ్లోర్ లో. ఆ 12 కూడా కడుపుకుని చూసుకుని వస్తేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయలేదని రాష్ట్రపతి గారు చెప్పలే కదా. గౌరవ రాష్ట్రపతి గారు ఆ మాట చెప్పుంటే మీరు నేను బాధపడము. అరే
ధర్మ పరిరక్షణ బాగా జరుగుతుందని. యా యా ఇవన్నీ మేము చూడట్లేదా? రైట్. ఈ పాడదానికి బయట నుంచి అంటే కుదరక వెనక నుంచి వెంటనే లోపలికి రెండు అన్న దగ్గర మొన్న గంట సేపు వచ్చి నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు. మూడో కంటికి తెలియకుండా నితీష్ కుమార్ ఎత్తేశారు. మరి అదే జరుగుతుందేమో చంద్రబాబు గారికి. దానికే కాబోలేమో వీళ్ళిద్దరు ఇంటికి వెళ్ళి ఆరోగ్య సమస్యలకి పరిష్కారాలు, ఇక్కడ కూర్చుని ఇంతో పరిష్కారాలు. అవును సార్, కూటమి కదా సార్, వాళ్ళు పరామర్శించుకోకపోతే ఎవరు పరామర్శించుకుంటారు? ఏంటమ్మా వేరే రాష్ట్రంకి వచ్చి వేరే చీఫ్ మినిస్టర్ పలకరిస్తారా? రైట్ సార్. మొత్తానికి అయితే అందుకే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో పెళ్లి అయితే ఎవరికో అడావుడని. ఎవరు అడావుడు అక్కడ? అవమానం చేసింది నరేంద్ర మోడీనో నన్ను మిమ్మల్ని. మొత్తానికి మీ జగన్ గారు సేఫ్ సైడ్ ఉన్నారు అయితే ఇప్పుడు. మళ్ళీ మా జగన్ ఏంటి కాదంటారా? కాదు, నాకు అర్థం కాని విషయం అమ్మా. ఇది అలవాటు అయిపోయింది మాధ్యమాల్లో, అందరికి అలవాటు అయిపోయింది. అందుకే ఇంకొకసారి క్లారిటీ ఇచ్చేద్దాం. ఏమని క్లారిటీ ఇస్తారు? ఇది తుంటి కొడితే పొలరాలైన సామెత పెద్దానికి జగన్ ఎందుకు వస్తున్నాడు ఇందులోకి? నెక్కచ్చిగా నిలబడే ఉన్నాడు 2014 నుంచి ఈ రోజు దాకా. బయట నుంచే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరైనా కాదని మనం బీజేపీ కూడా ఈ లేడు పదే కదా. బీజేపీ కూడా బయట నుంచి సపోర్ట్ చేస్తుంది జగన్ కి. అది ఆలోచన షామన్. నాకెందుకు? నువ్వు అడిగింది జగన్మోహన్ రెడ్డి. నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి డెలిబరేషన్స్ కనబడుతున్నాయి. వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారో చెప్పుకోమను. నేను నాగేశ్వరరావు గారి కోణంలో అడుగుతుంది అదే. మరి మీరు ఎందుకు సరదా పడుతున్నారు? అక్కడ సపోర్ట్ చేస్తారన్న విషయం తెలిసినా సరే ఎవడ అవసరానికి లాడిపోయారు. ఇది తెలుసుకోవాల్సింది, ప్రజలు తెలుసుకోవాల్సింది. మీరు కూటమిని పదాన్ని పెట్టి ఇక్కడ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కాదని వీళ్ళు చంకెక్కితే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ రెండు ఒకటేనా సార్? మీరు ఒకటే ఎజెండాతో ముందుకెళ్తారా? నాకు అర్థమవుతుంది. ఒకవేళ ఇండైరెక్ట్ గా చంకెక్కినా ఎందుకు ఎవరు ఇండైరెక్ట్ గా చంకెక్కారు? డైరెక్ట్ గా చంకెక్కిన తెలుగుదేశం జనసేన కనబడుతుంటే ఇండైరెక్ట్ గా చంకెక్కడని బలవంతంగా ఎందుకు దోస్తున్నారు? అసలు అంటే జనరల్ గా ఇది ఎట్లా అయిపోయిందంటే ప్రజల్ని వెర్రివేదం చేయడానికి, వీళ్ళ రాజకీయ అవసరాలను కాపాడుకోవడానికి ఎవరు నాటకాలు ఆడుతున్నారు? పెట్టి వదిలేసారు ఆ ప్రొడక్ట్ ని. ఎవరు కావాలంటే ఎవరు కావాలంటే వాడుకుంటే. అంటే సింపుల్ గా చెప్తున్నాను, ఈ సర్కమాస్టెన్సెస్ లో నాగేశ్వరరావు గారు మాట్లాడిన దానికి బీజేపీ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నాకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పరంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఎన్నెన్నో అవమానాలు చేసినా అవన్నీ ఇలా దులుపుకుని మళ్ళీ 2024లో పొత్తుకు పిలిచినట్టే అని అర్థం. సో ఈ పొత్తు నీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? నాకు అర్థమవుతుంది సార్. జనానికి కూడా అర్థం కావాలి అసలు. మరి ఎందుకే చెప్తున్నా. రైట్ సార్. ఇప్పుడు ఈ పొత్తు, ఇప్పుడు ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ చూపించచ్చు? ఏముండదు, మళ్ళీ సేమే కంటిన్యూ అవుతుంది. ఏముంటది? 3 ఏళ్ళ తర్వాత ఎవడు రాజు ఎవడు మంత్రి ఎవరికి తెలుసు. ఇవాళ ఏం పరిస్థితుల్లోనే చెప్పాను. అప్పుడు లాస్ట్ 1 year తిడ్డ మొదలెట్టారు. ఈసారి 1 year ముందు వీళ్ళు వాళ్ళ స్ట్రాటజీతో కొడుతున్నారా, వాళ్ళు వీళ్ళ స్ట్రాటజీతో కొడుతున్నారా? ఎంటైర్ గా ఇప్పుడు ఏదైనా సంకనెత్తుకున్న పిల్లలు ఏడుస్తున్నాడని చెప్పి కొంచెం పెద్దగా పెరిగిన పెద్ద కొడుకులా చూసుకుంటున్న వైఎస్ఆర్సీపీని ఏమంటలేదు బీజేపీ అంటే ఏంటి అర్థం? ఇద్దరి మీద ప్రేమ లేనట్ట, ఇద్దరి మీద ప్రేమ ఉన్నట్ట? ఇద్దరి మీద ప్రేమ ఉన్నట్టే బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరికి? అట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల. దేనికి నాటకాలు, దేనికి తమాషాలు? మళ్ళీ ఇది బీజేపీ కూడా తమాషాలని ప్రజలు ఎందుకు గ్రహించట్లే? ఆ ముక్కు మొక్క తెలియని వాళ్ళందరినీ ఎందుకు గెలిపించుకుని తిరుగుతున్నారు మీరు? వీళ్ళ కపట నాటకాన్ని ఎందుకు అంటగట్టరు? రైట్ సార్. మొత్తానికి అంటే ఇప్పుడు అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి తగిలించాడు, తమాషా కనబడుతుంది అందరికి. ఇప్పుడు ఈ కోణాల్లో చూడమనండి.